హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మళ్ళీ టీ చెప్పినా అనిపిస్తుంది. మళ్ళీ చెప్పను మరి ఏం కాదు, ఓకే. మళ్ళీ చెప్తే మళ్ళీ చెప్తావు అందుకని. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి హలీం తిండి అనమాట. హలీం తిండి పోటీ, కానీ ఇద్దరం కాదు, ఒక్కరమే. ఈ ఛానల్లో ఒక్కరమే తింటాం కాబట్టి ఒక్కరమే వర్షకి టాస్క్ ఇస్తాను. ఎన్ని నిమిషాలలో నేను హలీం కంప్లీట్ చేస్తాను. అయితే 120 రూపీస్ది ఒకటి 440 గ్రాములు వచ్చింది. 404 గ్రాములు వచ్చింది 120 రూపీస్ది. ఇది 5 జోకిన ఆల్రెడీ 550 గ్రాములు వచ్చింది. ఓకేనా? 550 గ్రాములదేమో 160 రూపీస్, ఇదేమో 120 రూపీస్. 120 రూపీస్ ఏమో పిల్లలకి. అయితే నేను కూడా ఇదే తినాలనుకున్నా, కానీ వర్షకి టార్గెట్ ఇవ్వాలి కాబట్టి తింటానా ఖచ్చితంగా. పగ కాదు, అంటే 40 తత్వం లాగా ఉండాలి, మంచిగా ఎక్కువ ఉండాలి. అట్లనే తిండి పొట్టిలో మనం ఏదైనా, మన తిండి పొట్టిలు ఏదైనా హై వాల్యూమ్ లాగా ఉంటాయి అన్నట్టు. ఎక్కువ తిండి లాగా పూటలు బుత్తంతో తిన్నా తిండి పొట్లు మాత్రం 6 కిలోలు 600 గ్రాములు కిలోలు ఇట్లుంటాయి. బాబా చికెన్ హలీం అంటే మటన్ హలీం కూడా ఉంటుందా? మటన్ హలీం కూడా ఉంటుంది. మనం లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు తిన్నాము, సూపర్ అనిపించింది. చూడు, ఏది నాకు గుర్తులేదు. అయ్యో, మా ఆయన అన్ని ఎక్కడ లేదు అలా కనిపిస్తే చాలా నోట్లు వేసుకోవాలి, ఎప్పుడప్పుడు నోట్లు వేసుకోవాలి, ఎప్పుడప్పుడు తినాలి అన్నట్టు ఉంటాడు అనమాట. ఇంకా ఏదైనా ఇక ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు అప్పాల కోసం ఎట్లా ఎదురు చూస్తాం, రంజాన్ ఎప్పుడెప్పుడు వస్తుందో అప్పుడు హలీం తినాలని చూస్తూ ఉంటాడు. బయట అన్ని ఆకర్షణీయంగా లైట్లు పెడతా ఉంటారు కదా, అట్లా మా ఆయన లాంటి వాళ్ళ కోసమే కావచ్చు, ఏదైనా ప్రతిదీ తినాలని అనుకుంటాడు. మిల్కీకి ఇది కన్నిగానికి తిన్నాక మళ్ళా తిన్నాక మళ్ళీ అడగండి, ఓకేనా పిల్లలు? నేను కూడా టేస్ట్ చేస్తా. ఇది నీకు. నాకు ఈ హలీంలో బ్రౌన్ ఆనియన్స్ మంచిగా అనిపిస్తా ఉంటాయి, కాకపోతే నీకు రాలేదు, మిల్కీ పోయినాయి అన్ని. ఓకేనా? ఇంకా తిన్నాక మళ్ళీ తీసుకోండి, తిన్నాక ఉన్నది ఇంకా. అయితే ఇప్పుడు బావ నాకు టార్గెట్ ఏమి ఇవ్వబోతున్నాడు అంటే ఈ 160 రూపీస్ ఇంకా ఎంత 500 చిల్లర వచ్చిన 550 గ్రామ్స్ వచ్చిన హలీము ప్లస్ ఎన్ని ఆపిల్స్ తింటావు? ఒక ఆపిల్ తింటా, ఎక్కువ తినా. ఓహో, ఇప్పుడు మనిషి కూడా రావాలని చూస్తారు. అది నువ్వే కోసేయాలి, అది నువ్వే 4 భాగాలుగా నాకు కోసేయాలన్నట్టు. నేను తినే అంతలా. ఓకే, ఓకేనా? ఇప్పుడు పోటీ ప్రారంభం కాబోతుంది. మిల్కీ నీకు సూప్ అయినా, కానీ నీకు సూప్ అయినా, నీ సూప్ అయినా నీకు అయినా నీకు వద్దానా? నువ్వు కారం తింటే ఎట్లా పెట్టా? కారం అలవాటు చేసుకోవాలి. కారం తినకపోతే మమ్మీ నువ్వు తింటే అంటారా? అదే తింటే ఎట్లా పెట్టా అన్న. నెక్స్ట్ నేను ఇప్పుడు 160 రూపీస్ హలీము, మరి తింటారా తిన్నా తెలియదు. మనం అన్ని పండుగలు జరుపుకుంటాము. అంటే ఇప్పుడు ముస్లింల పండుగ అయినా హిందువులు జరుపుకుంటాం ఖచ్చితంగా. అంటే ఏదో ఒక పండుగ. నేనైతే దర్గాకి వెళ్తా. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు బిజ్గి షరీఫ్ మేము ఎప్పటికీ మాకు మొక్కుబడి కూడా ఉంటుంది, అక్కడ మేకను వచ్చి మొక్కుబడి ఉంటుంది. యేసు ప్రభు దానిలో ఎక్కువగా మేము ఏం పాల్గొనలేదు, కానీ మేము అక్కడ ప్రసాదం ఇస్తే తింటాము. అక్కడ ఏదైనా వాళ్ళు ఏం పెట్టినా తింటాం, వాళ్ళు తిండి పెట్టినా తినగలుగుతాం అనమాట. అక్కడికి వెళ్తాం సరదాగా, అంటే దేవుని మొక్కుతాం. అటు యేసు ప్రభునైనా మొక్కుతాం హిందువులం, ఇటు ఏది మన దేవునైనా మొక్కుతాం. మనకైతే పీర్ల పండుగ బాగా గుర్తుంటది. పీర్ల పండుగ అదంతా తయారు చేసి వాళ్ళు ఇట్లా బొత్త కట్టుకొని ఇట్లా ఊరంతా అట్లా అది మంచిగా అనిపిస్తుంది. అది ఇక టవల్ వేసుకున్న టవల్, ఎందుకంటే ఇది పాతకాలాన్ని శోషించడానికి. పాతకాలంలో మా తాత వాళ్ళు ఎప్పటికీ టవల్ వేసుకునే తిరిగేది అన్నట్టు. చెమట తుడుచుకోవడానికి, చేతిగా ఇక్కడ తినే ముందు చేతి కట్టుకున్నా తుడుచుకోవడానికి, తిన్నాక చేతి కట్టుకుని తుడుచుకోవడానికి, ముఖం కట్టుకున్నా తుడుచుకోవడానికి, అన్నిటికీ పనిచేస్తుంది టవల్ అన్నట్టు. ఎప్పటికి ఉండేది. ఈ కాలంలో ఈ టవల్ని మర్చిపోయారు, మొత్తం టవల్ని దూరం ఉంచుతారు. ఇక ఫ్యాషన్ అయిపోయి ఖర్చు పెట్టుకుంటారు కొందరు. ఇక నాసంటోళ్ళు అయితే తిన్నాక ప్యాంట్లనే ఇట్లా తుడుచుకుంటారు అన్నట్టు. మా ఏమున్నది, బట్టలు వాషింగ్ మిషన్ ఉతుకుతుంది కదా అని ఓదికు మా బాబాయ్లు కానీ లేకపోతే ఎవరైనా ఉన్న టవల్ ఇచ్చినా కూడా ఏం కాదు, నేను జేబులో పెట్టి తుడుచుకుంటాను. అదే ఎట్లా మిషన్ అవుతుంది అనుకుంటాడో ఏమో మరి. ఆ జోబులోనే పెట్టుకుంటాడు, ఇక కథం బయటకు తీస్తే అది మంచిగా తుడిచినట్టు బయటకు వస్తుంది. వాళ్ళిద్దరు స్టార్ట్ చేసేసారు. నాకు తిండి పోటీలు అలవాటు ఇంకా స్టార్ట్ చెప్పలేక తిందామని అనుకుంటాను. స్టార్ట్ చేస్తా. బావా నువ్వు ఇది హలీము ప్లస్ ఒక ఆపిల్ నాకు టార్గెట్ ఇవ్వబోతున్నావు. అయితే ఇది కూడా ఎక్కువ పెట్టుకునేటోడు, కానీ హలీం అంటే కొంచెం సపరించుకుంటా అట్లా కొంచెమే టేస్ట్ చేసి ఉంటాం కదా, ఎప్పుడు బాగా తిని ఉండం ఒకటే డబ్బు మొత్తం. ఎందుకంటే దీనిలో ఏమేమి కలుపుతారో నాకు తెలియదు, ఏదో పప్పులు అవి ఇవి కలుపుతారట మరి అనగా విన్నా, కానీ నాకు కూడా తెలియదు. చికెన్ అయితే ఫుల్ చికెన్ తోనే తయారు చేస్తారు కాబట్టి చికెన్ హలీము. ఓకేనా? స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్. మెల్లగా కూడా తినచ్చు బావా నువ్వు, ఓకేనా? నేనైతే ఇదివరకు తినున్నా. ఒకవేళ ఏదైనా తిన్ను లేకపోయినా మా ఆయన ఖచ్చితంగా టేస్ట్ చేపిస్తాడు, ఎందుకంటే మా ఆయన తినాలనుకుంటాడు. వెంబడబడి నేను బుక్క తింటే అయిపోయి అన్ని టేస్ట్ చేసినట్టే. బాగుంది, సూపర్. మా మిల్కీ కన్నయ్యకు చికెన్ అంటే బాగా ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. ఎప్పుడైనా చికెన్ మెత్తగా ఉడికిస్తూ ఉంటాను అనమాట పిల్లల కోసం అని చెప్పేసి. ఇది మొత్తం నాకైతే మొత్తం బలమైనగానే అట్లనే చెప్తుంది కదా.
ఎట్లుంది బావ టేస్ట్ ఎట్లుంది? బాగుంది. ఇది బాక్స్ ఉంచుకొని అట్లనే తింటాను. మనం ఏదైనా ఫుడ్ మొత్తం ప్లేట్లో వరుసుకొని తింటాం కదా. ఏదేమైనా నీకు మటన్ హలీం నచ్చుతుందా బావ, చికెన్ హలీమా? మటన్. ఈ బాటిల్ ఇటు పెట్టి పెట్టు. మటన్ అల్లి నచ్చుతుందా చికెన్ అల్లి నచ్చుతుందా అంటాను. ఏదైనా అంతే, ఏదైనా అంతేనా? ఇది అదే ఏం లేదు, హలీం వస్తుంది. హలీము నేను కూడా అంత బాగాసార్లు ఏం తినలే. ఒక మొత్తం నా జీవితంలో ఒక 4-5 సార్లు తినచ్చు అంతే. నీతో 2 సార్లు తిన్నా, అంత ముందు 2 సార్లు అంతే. మమ్మీ నువ్వు ఎట్లా తింటానో నాకు చైన్ వస్తాను. చైన్ వస్తుందా నాన్న? అయిపోతుంది కదా. బొక్కలు కూడా తినేస్తారా? నీకు తెలుసా వచ్చేది? తెలియదు బాబు నాకు. ఏం బాబు నీకే చికెన్ ముక్క గింత లేకుండా అసలు ఎట్లా చూడము. మస్తు మెత్తగా ఉడికిస్తారని అయితే తెలుసు. ఇళ్ళనే డ్రై ఫ్రూట్స్ వేస్తారు, నెయ్యి టేస్ట్ తెలుస్తుందా? హలీమే 2 minutes 23 seconds అయినాయి. మా ఆయన డబ్బా ఖాళీ అవుతుంది. 2:29. డాడీ వినేతాడని నాకు ఎప్పుడో తెలుసు అని అర్థమైంది. బాగా నేను తిన్న తర్వాత నీ విన్నింగ్ కన్ఫర్మ్ అవుతుంది. చూడు నీ మీద ఎంత నమ్మకము. డాడీ విన్ అవుతాడని నాకు ఎప్పుడో తెలుసట. మీకు తిండి పోటీయా? డాడీకి మాత్రమే తిండి పోటీ ఈరోజు. డాడీ ఒక్కడే తింటాడు. ఇంకా తీసేయాలి ఇంకా చూసేయాలి మధ్యలో చాలా మధ్యలో తీసేయన్నా. హలీం అయిపోయింది. కాదు, మటన్ ముక్కలలోనేమో బొక్కలు వస్తాయని పక్కకు పెడతాం. చికెన్ ఇవి తినాలి. ఆపిల్ తినాలన్నా? అరే ఆపిల్కి గోసివా? నీకు కూడా గింజలు తీసేయన్నా బావా. నీకు ఏం తీసేయాలి ఇంకా? ఇక ఫ్యామిలీతో తిండి పోటీ పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ పిల్లలకి అన్నీ ఇట్లా సిద్ధం చేసి ఇచ్చినాక, వాళ్ళు తిన్న సిద్ధం చేసినాక ఫ్యామిలీతో తిండి పోటీ పెట్టుకోవాలి. ఇక అయ్యో తిండి పోటీ అంటే అట్లా పిల్లలతో ఏం తిండి పోటీ పెట్టుకోము, ఏదో సరదాగా అంటానా. అక్క నువ్వు పెట్టుకుంటావు. తీసేయన్నా. పిల్లల కోసం బాగా అయితే ఖచ్చితంగా సాయంత్రం ఏదో బజ్జీలు అట్లాంటి స్నాక్స్, బాగా మిక్చర్ లాంటిది, ఆయిల్ ఫుడ్ ఇవ్వకుండా ఫ్రూట్స్ ఎక్కువ తెస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళు క్రికెట్ ఆడడానికి పోయేటప్పుడు యాపిల్స్ కానీ, దానిమ్మ కానీ, లేకపోతే ఉడకబెట్టిన కంకి ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఇంకా గుడాలు. నాని చేయబెట్టొద్దు బెట్ట, మధ్యలో టక్కున కట్ అవుతుంది. నేను ఎటో అటు చూసుకుంటున్నా, నువ్వు పేరు పెడతాను, పెట్టద్దు అట్లా, సరేనా? కానీ నీకు ఏ ఫ్రూట్ అంటే బాగా ఇష్టం? అయ్యో నేను కన్నేను కాదు, బావని మాట్లాడించాలి. బావ నీకు సగం కొరికట్టు వారుతాను ఏంది? బావ నీకు ఏ ఫ్రూట్ అంటే బాగా ఇష్టం చెప్పు. అన్నీ ఇష్టమా? నీకు మ్యాంగో ఇష్టమా? ఇక వస్తుంది మ్యాంగో సీజన్. తింటావు మళ్ళీ వెంటనే కురుపులు వేడికి. మిల్క్ నీకురా? బనానా ఇష్టమా? నాకు మ్యాంగో, బనానా. బనానా అయితే ఏ సీజన్లోనైనా దొరుకుతుంది. డ్రాగన్ కూడా. వామ్మో 5 నిమిషాల 15 సెకండ్లలో హలీము యాపిల్ 2 తిన్నాడు. బాగుంది ఇది అన్నట్టు. మొత్తానికి అయితే 5 నిమిషాల 15 seconds లో కంప్లీట్ చేసిన. చాలా మంచి అనిపించింది. హలీం కూడా మంచి అనిపించింది. అంటే మెత్తగా ఉంటది, మళ్ళీ నవ్వడానికి కొంచెం ఉంటుంది అన్నట్టు. అట్లా చాలా మంచి అనిపిస్తుంది హలీం. ఫస్ట్ తిన్నదని తోలు తినడానికి ఇబ్బంది అయిందంటే నువ్వేమో ఘోరంగా తిన్నావు. డాడీకి ఇట్లా ముందు పెడితే ఆమ్ ఫటన గింజలే ఉంచుతాడు, అంత ఫాస్ట్ గా తింటాడు. నువ్వు కూడా తిను, ఆపిల్ తిను, లేకుంటే ఇదన్నా తిను. తింటా నాది నేనే తింటా, ఎవరి వాళ్ళ తింటాం.
చెప్పు బాబా. ఏం చెప్పాలి, మంచి అనిపించింది, చాలా మంచి అనిపించింది. హలీం అయితే చాలా రుచిగా ఉన్నది. ఇంకా తినండి, మిల్కి తినమ్మా, ఏమైంది ఇంకొంది తిన్నా. అసలు అక్కడికి పోగానే మంచి నెయ్యి వాసన, బ్రౌన్ ఆనియన్స్ వాసన ఇవన్నీ వస్తా ఉన్నాయి మంచిగా కదా. మమ్మీకి బ్రౌన్ ఆనియన్స్ రాలే. ఎట్లుంది, మంచిగా మంచి అనిపిస్తుంది. మెత్తగా మళ్ళీ మింగబుద్ధి అవుతాను. మిల్క్ అది వరకు అసలు తినపోయేది, ఇప్పుడు మంచిగా తింటుంది, మంచిగా అనిపిస్తుంది. కొంచెం లడ్డుగా అవుతుంది ఇక తింటా అంటే. అయితే బాగా ఏదైనా వెరైటీ ఫుడ్ ఉంటే వాళ్ళు కూడా టేస్ట్ చేయాలని చెప్పేసి తీసుకొస్తాడు. కాకపోతే ఈ నూడిల్స్, పానీపూరి అట్లాంటివి మేము ఏమైనా తిండి పొట్టికి తెచ్చుకున్నా వీళ్ళ కోసం మాత్రం తీసుకురాడనమాట. నేను తర్వాత ఉడకబెట్టిన కంకి ఇవ్వడము, ఉడకబెట్టిన పల్లీలు ఇవ్వడము, ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తున్నాము. బయట ఫుడ్ మేము తింటున్నాం, ఆ ఒక్క పూట మందం ఇట్లా తిండి పొట్టి కోసం తింటున్నాం. తర్వాత పిల్లలకు మాత్రం అయితే అసలు పెడతలేము అనమాట. ఇట్లాంటి మంచి ఫుడ్ అంటే ఇది హలీము ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చేయాలని వాళ్ళకి ఉంటది కదా, అందుకోసం. ఇది కూడా హలీం మంచి ఫుడ్ ఎట్లయినా అంటే చాలా మంచిది. ఎందుకంటే దీనిలో నెయ్యి వేస్తారు, అన్ని పప్పులు అన్ని వేస్తారు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి మంచి అనిపిస్తుంది. టేస్ట్ కూడా మంచి అనిపిస్తుంది. బాగా ఉడికిస్తారు కదా, ఉడికించడం వల్ల కూడా దాన్ని ఉడికించడం వల్ల కూడా చాలా మంచి అవుతుంది. అసలు వాళ్ళ రెక్కలు ఎట్లనో ఏమో అసలు కలుపుతూనే ఉంటారు, ఇద్దరు ముగ్గురు కలిసి కలుపుతూనే ఉంటారు. అవును, మాడకుండా ఎట్లా చేస్తారో ఏమో అది. ఒక నెల రోజులు దొరుకుతుంది కదా బాబు హలీం. 40 days కావచ్చు. 40 days. ఇదండి ఇట్లా సరదాగా హలీం తిండి పోటీ. నెక్స్ట్ మరి నేను 5 నిమిషాల 15 సెకండ్ల కన్నా తక్కువ టైంలోనే తినాలన్నమాట ఈ బాక్స్ ప్లస్ ఇంకా ఒక యాపిల్. మరి చూద్దాం నేను తిననా అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూద్దాం. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీ ఇద్దరం ఎప్పుడు తిన్నా మా పిల్లలు ఎక్కువ కనబడరు కదా, ఈసారి అంటే వాళ్ళు టేస్ట్ చేసేది కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసాం. అప్పట్లో ఏం తిన్నాం నాన్న? నలుగురం తిన్నామా? నలుగురం పిజ్జా అంటే అది ఇంట్లో తయారు చేసింది. తయారు చేసుకున్నది కదా బెట, అది పిజ్జా తయారు చేసుకున్నది. పోటీ ఇట్లా టేబుల్ మీద తినలే కదా మనం. ఏదో ఒకటి ఎప్పుడైనా ప్రయత్నిస్తారు, ఏముంటాడు కానీ కన్నా మేము ఎట్లా మాట్లాడలేదు, మాకు వదిలిపెడితే మాకంటే ఎక్కువ మాట్లాడతారు. కాకపోతే మళ్ళీ మీకు అర్థమవుతుందో కాదా అని మేమే టెన్షన్ తీసుకుంటా ఉంటాము. అసలు నాకు మైక్ పెట్టుకోలేదు అనేది కూడా ఉండలేదు. నిజంగా వీళ్ళిద్దరూ మాకు మస్తు సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నుండి వీళ్ళు చేయబట్టే మేము వీడియోలు చేయగలిగినాం అనమాట. ఎందుకంటే ఏ పిల్లలైనా కొంచెం అల్లరి బాగా అల్లరి చేస్తారు. అరే కన్నీ దీనిలో వీడియోలు వినబడుతుంది అంటే వీడు అర్థం చేసుకుంటాడు. మిల్కమ్మ కూడా అమ్మ వీడియోలు వినబడుతుంది కదా అని అంటే వీడియోలు వినబడుతుంది, కొంచెం రొల్లు అవుతుంది అని అంటే మిల్కి కూడా అర్థం చేసుకుంటాడు. చిన్నప్పటి నుండే కన్నయ్య అయితే వాళ్ళే సైకిల్ చేసుకుంటా ఊహ తెలిసి 4 years నుండే కన్నీ వినేది. మిల్కి అయితే ఇంకా మిల్కి కూడా 4 years నుండే అన్ని అసలు అప్పటి నుండే ఇట్లా వినేది అన్నట్టు. వీడియోలు చేస్తానంటే అట్లాంటివన్నీ వినేది అన్నట్టు. వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇట్లా వీడియోలు చేయగలిగినాం అనమాట. ఇది ఇంతేనండి మరి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరి వర్షి 160 rupees ఈ డబ్బా తినగలుగుతుందా తినలేదా, అండ్ ఆపిల్ కూడా తినగలుగుతుందా తినలేదా చూద్దాం మరి. బాయ్ బాయ్. పిల్లలు కాదురా మమ్మీకి. ఓకేనా? మీరు నార్మల్గా తినండి, తిండి పోటీ అయితే కడుపులకు టకటక తింటారు కదా అందుకని.